హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రాణి ఎర్రన్శెట్టి. ఫ్రెండ్స్, ఈరోజు నేను స్నాక్స్ రెసిపీ చేసి చూపించబోతున్నానండి. కారంగా మీకు ఏదైనా తినాలని ఉందా? అయితే 1 కప్పు గోధుమ పిండితో అప్పటికప్పుడు ఇలా స్నాక్స్ని చేసుకుని తినేయొచ్చండి. చాలా టేస్టీగా ఉంటాయి, కారంగా కమ్మగా అనిపిస్తాయండి. మీ అందరికీ కూడా నచ్చేలా ఉంటాయి. వీడియోని మధ్యలో స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు చూడండి, చాలా బాగా నచ్చుతాయి. ఇంకా ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఇలా ఒక ప్లేట్ని తీసుకుని పళ్ళాన్ని తీసుకోండి, లేదంటే మిక్సింగ్ బౌల్ తీసుకోండి. 1 కప్పు నిండా గోధుమ పిండి వేసుకుని టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోండి. కడిగి పెట్టుకున్న కరివేపాకులు కొన్ని వేసుకోండి. అలాగే కడిగి పెట్టుకున్న పుదీనా వేసుకోండి. కడిగి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కొంచెం వేసుకోండి. పుదీనా పూర్తిగా ఆప్షనల్ అండి. మీకు ఆ ఫ్లేవర్ నచ్చినట్లయితే స్కిప్ చేసేయచ్చు. అలాగే ఇప్పుడు 1 కప్పు గోధుమ పిండికి 3 ఎండుమిర్చి చూపిస్తున్నానండి. కొంచెం పెద్దగా ఉన్న కాయలు ఇవి. కొంచెం పెద్ద సైజులో ఉన్న ఎండుమిర్చిని 3 చూపిస్తున్నానండి. ఈ 3 తీసుకుని పక్కన పెట్టుకోండి. స్టవ్ వెలిగించుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ పోసుకోండి. కళాయి స్టవ్ మీద పెట్టుకుని ఆయిల్ కాగిన తర్వాత ఇలా ఎండుమిర్చిని చిన్న ముక్కలుగా తీసుకుని వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకోండి. వీటిని దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇలా కొంచెం సేపు ఫ్రై అయిన తర్వాత ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన పని లేదండి, కొంచెంగా ఫ్రై అయితే సరిపోతుంది. ఇప్పుడు కొన్ని కరివేపాకు రెబ్బలు కూడా అలా వేసుకుని అవి కూడా బాగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఫ్లేమ్ ఆఫ్ చేసేసుకుని 1 టేబుల్ స్పూన్ ధనియాలు కూడా వేసుకుని ఆ వేడికి వాటిని ఫ్రై చేసుకోండి. ఇలా బాగా ఫ్రై అవుతున్నాయి కదా. ఇప్పుడు చల్లారిన తర్వాత వాటిని మిక్సీ జార్లో వేసుకుని మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలండి. ముందు వాటర్ పోయకుండా వీటిని గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ అయింది కదా. ఇప్పుడు కొంచెంగా వాటర్ పోసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేస్తే గింజలతో సహా మొత్తం నలుగుతుందండి. పేస్ట్ అంతా కూడా మెత్తగా వస్తుంది. ఇప్పుడు పిండిలో మనం గ్రైండ్ చేసుకున్న ఎండుమిర్చి, జీలకర్ర, కరివేపాకు, ధనియాల పేస్ట్ అంతా వేసేసుకోవాలి. ఇలా మొత్తం కూడా తుడుచుకుని వేసుకున్న తర్వాత ఆ జార్లో కొన్ని వాటర్ తీసుకుని పోసుకోండి. ఆ వాటర్ కూడా అలా పిండిలో వేసేసుకోండి. ఈ గ్రైండ్ చేసుకున్న కారం వాటర్ అన్నీ కూడా అలా కొంచెం పిండిలో పోసుకున్న తర్వాత మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా గోధుమ పిండిలో కలుపుకొని పిండిని చపాతీ ముద్దలాగా రెడీ చేసుకుందాం. ఇంకా ఆయిల్ అనేది ఏమీ వేసుకోక్కర్లేదండి, ఎందుకంటే మనం ఎండుమిర్చిని ఫ్రై చేసినప్పుడు ఆయిల్ వేసాం కదా. ఆయిల్తో సహా అది గ్రైండ్ చేసుకుందాం. ఇప్పుడు ఇలా చపాతీ ముద్ద రెడీ అయింది కదా. ఇప్పుడు పూరీ పీటను తీసుకోండి. ఇలా కొంచెంగా పిండిని తీసుకుని చపాతీలాగా ఒత్తుకోండి. మరీ పల్చగా కాకుండా మరీ మందంగా కాకుండా కరెక్ట్గా చేసుకోండి. ఇప్పుడు నేను చూపించే విధంగా కట్ చేసుకోండి. ఫ్రెండ్స్, నా ఛానల్ని మీరు ఫస్ట్ టైం వాచ్ చేసిన వారైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేయండి. నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ మీ ఫోన్కి నోటిఫికేషన్కి వస్తే ఏ రోజు రెసిపీ ఆ రోజు ఓపెన్ చేసి మీకు కూడా నచ్చినట్లయితే ఆ రెసిపీస్ని కుక్ చేసి ఫ్యామిలీకి సర్వ్ చేయొచ్చండి. నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే కూడా మీ ఫోన్కి నోటిఫికేషన్కి వస్తుందండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఏఎల్ఎల్ ఆల్ అనే బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న పిండి అంతా కూడా ఇలా చపాతీలాగా ఒత్తుకుని మీకు కావాల్సిన మోడల్లో షేప్లో కట్ చేసుకోవచ్చండి. పీసెస్ని నేను ఇలా ట్రయాంగిల్ షేప్లో కట్ చేశా కదా. ఇలా కలిపి పెట్టుకున్న పిండి అంతా కూడా అలా చేసుకుని పక్కన పెట్టేసుకున్నాం. ఇప్పుడు కళాయి తీసుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోండి. ఆయిల్ అసలు ఎక్కువగా పీల్చుకోదండి, కొంచెం ఆయిల్తో కూడా వీటిని డీప్ ఫ్రై చేసుకోవచ్చు. కళాయిని స్టవ్ మీద పెట్టుకుని ఆయిల్ కాగించుకున్న తర్వాత ఫ్లేమ్ని తగ్గించుకోండి. ఆయిల్ అనేది బాగా కాగినట్లయితే వేసిన వెంటనే కూడా ఈ పీసెస్ అన్నీ మాడిపోతాయండి. ఫ్లేమ్ని తగ్గించుకుని స్లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. మరీ అంత స్లో ఫ్లేమ్లో ఫ్రై చేసినా కూడా ఇవి పొంగకుండా అంటుకుపోయినట్లు వస్తాయండి. మీడియం ఫ్లేమ్ని పెట్టుకుని కరెక్ట్గా ఫ్రై చేసుకోండి. ఇలా 2 వైపులా కూడా ఫ్రై చేసుకున్న తర్వాత అన్నీ కూడా గరిటెతో తీసుకుని ఆయిల్ అంతా కిందకు వచ్చేసే వరకు అలా పెట్టుకుని ఒక ప్లేట్లోకి సర్దుకు పెట్టుకోండి.
ఫ్రెండ్స్ అప్పటికప్పుడు 10 నిమిషాల్లోనే ఈ స్నాక్స్ రెసిపీని ప్రిపేర్ చేయొచ్చండి. చాలా టేస్టీగా ఉంటాయి. గోధుమ పిండి కూడా హెల్త్కి మంచిదే కదా, చాలా ఫాస్ట్గా కూడా ఈ రెసిపీ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఇలా మనం చేసి పెట్టుకున్నవన్నీ కూడా ఆయిల్కి పట్టినన్ని వేసుకుని డీప్ ఫ్రై చేసుకుని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని ఫ్యామిలీకి సర్వ్ చేసుకోవటమే. మీరు చూసినట్లయితే చాలా క్రిస్పీగా వచ్చినాయి చూసారండి, చాలా టేస్టీగా ఉంటాయండి. మనం కారము, కరివేపాకు, కొత్తిమీర, ధనియాల పొడి వేసాం కదా, కమ్మగా అనిపిస్తాయి. ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను మీ రాణి ఎర్రంశెట్టి.